ఈరోజు డే 2 ఇన్ కోల్కతా. ఈరోజు మేము ఇక్కడ నుంచి ఒక టూరిస్ట్ స్పాట్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ స్పాట్ వచ్చేసి అరౌండ్ 150 కిలోమీటర్స్ మా ఇంటి దగ్గర నుంచి. చూసారా, గంట కాదు 2 గంటలు బయలుదేరింది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏబి ఆన్ సూపర్ బైక్. కొత్త సన్ గ్లాసెస్ తో మంచిగా నాది పాతది ఇప్పుడు కొత్తలాగా ఉంటుంది. What? నాది పాతది ఇప్పుడు కొత్తలాగా ఉంటుంది. వీడి మరీ ఎక్కువ. Hi guys. Welcome back. ఏ లెన్స్ పెట్టుకున్నావు నువ్వు? Outfit of the day guys. అవుట్ఫిట్ ఆఫ్ ది డే అంటే ఈ మధ్యలో స్పాట్. మంచిగా ఫొటోస్ దిగడానికి డిఎస్ఎల్ఆర్ తీసుకొచ్చారు. డిఎస్ఎల్ కదా, ఇది ఇన్స్టా क्या बोलते इसको? మినీ డిఎస్ఎల్ఆర్. ना इंस्टा भी नहीं, वो इंस्टा वो जो अच्छा, बोल रहा है वो कॉपी भी है हाँ सस्ता वाला. సో 800 మనం में ली हूँ इसको. చిన్న ఒక టూరిస్ట్ స్పాట్ కి అయితే వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి మనకి కోల్కతాకి ఒరిస్సాకి కలిపి ఒకటే ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. దాని పేరు దిఘా. సో లెట్స్ గో. మన కార్ పార్కింగ్ నుంచి కార్ అయితే బయటికి తీసేద్దాం. రే తాళం వేయలేదు రావడం. తాళం తీసుకుందిరా. అదే కదా. సో ఇది మన ఏడీస్ గరాజ్ ఇన్ కోల్కతా. కాకపోతే 2 కార్లు ఉంటాయి. మన ఎంజీ వేరే వాళ్ళ హౌస్ లో పెట్టేసి. ఇది మనం రీసెంట్ గా తీసుకున్న క్రేటా. ప్రెసెంట్ 4800 జరిగింది. ఆ కొండమ్మటే విజయవాడ వేసుకొచ్చేసారు. మనం వెళ్ళే డెస్టినేషన్ 146. ఆల్రెడీ 3 కిలోమీటర్స్ వచ్చేసాను నేను. 146 కిలోమీటర్స్. రీచింగ్ టైం చూడండి, ఆఫ్టర్నూన్ 12 అంట. దాన్ని బీచ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ రోడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి. పొద్దున్నే ఇలా ఆకలేసేసి మియామూర్కి అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ మియామూర్ లో ఫుడ్ చాలా బాగుంటది, మన విజయవాడలో ఉండదు. ఇది మియామూర్ ఓన్లీ కోల్కతాలోనే అవైలబుల్ ఉంటది. ఇప్పుడు ట్రై చేసావా? సూపర్ ఉంటది. బ్రేక్ఫాస్ట్ ఇది ఈ రోజు మియామూర్ నుంచి. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటది. ఒక్కొక్కళ్ళు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారు చెప్పండి. This is hot dog. Sikh kebab. This is chicken sandwich, fish chop and something more chicken maybe. And oi, that is chicken kulcha. తినొచ్చు ఇప్పుడు. Yes. ఇది ఏంట్రా? పూక్కరు అంట. కే ఉందిరా, కే ఉంది. అరే గ్యాప్ స్పేస్ వాడు పెట్టలా అడిగో. అరే కంటెంట్ వచ్చింది. Oh, one more. అరే ఇంకోటి ఉందిరా, అక్కడ గ్యాప్ ఉంది. ఇది చిన్నది అందుకే గ్యాప్ పెట్టలా. గ్యాప్ స్పేస్ కరో. కెన్ యూ బ్లో మై మైండ్? సాయిరామ్ చూడండి గైస్, చూడండి గ్లైజ్ వద్దులే. మైకేల్ జాక్సన్ కనిపించాడు చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడే. ఏంట్రా అది? అయ్యా ఇదేంట్రా ఇక్కడ? ముందు అది, ఇప్పుడు ఇది. అయితే ఎంటర్ అయిపోయాము. దిగా పక్కన లైక్ 2-3 కిలోమీటర్స్ దగ్గర మనం ఉండే హోటల్ అనమాట. ఫస్ట్ అయితే హోటల్కి వెళ్ళిపోదాం. హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నామో చేద్దాం. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వర్షంలో ఒక వ్యూ అయితే నేను తీసాను. ఫస్ట్ అయితే మన హోటల్ దగ్గర నుంచి అది జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అనుకుంటా. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఆ వ్యూ చూసేసి తర్వాత హోటల్కి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం వర్షంలో వచ్చా కదా, చాలా బ్యూటిఫుల్ వచ్చింది.
ఈసారి ఫుల్ ఎండ సమ్మర్లో వచ్చేసాం, కాలిపోతుంది బయటకు వెళ్తే. హలో గైస్. గైస్ వ్యూ చెక్ చేయండి, చాలా బాగుంది. చాలా రాక్స్, బీచ్. ముందే ఇంకా బాగుంటుంది, అక్కడ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము రిసార్ట్ లోపల వచ్చేసాము. ఏంటి మన పూల్ రాది అంటే అందరిది అనుకో, అంటే కామన్ పూలా? అంటే నేను అక్కడికి ఇస్తారండి. మనం ఉండే రిసార్ట్ ఇది, కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది. అండ్ మన క్రియేటర్ చూడండి, దానికి గ్రీన్ రిఫ్లెక్టింగ్ ఫిలిం వేయించాను నేను, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇది మన పూల్, ఆల్రెడీ అక్కడ కపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన రూమ్ కూడా చూపిస్తా. ఓ టూరిస్టులు వచ్చారు. కొంచెం సేపు తర్వాత మా గెటప్ చేంజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం పూల్ లోపలికి అయితే దిగబోతున్నాం. మనకి ఇచ్చిన రూమ్ టూర్ అయితే చూపిస్తాను నేను. దానికంటే ముందు మనకి ఫ్రంట్ ఇంకొక రూమ్ ఉంది, లైక్ లోపల క్లీన్ చేస్తున్నారు. మీకు నార్మల్గా బయట నుంచి చూపిస్తా చూడండి. కస్టమర్స్ ఉన్నట్టు ఎవరు లేదు చూడండి. నార్మల్గా ఫ్రంట్ వ్యూ రూమ్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. దీని కాస్టింగ్ అరౌండ్ 7,500 అట్లా ఉంది. మనం రావడానికి మెయిన్ రీజన్ పూల్. ఇంకొకటి ఈ రూమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ నేను ఎందుకు వద్దు అనుకున్నానంటే ఇది మెయిన్ వే, మన హోటల్ రిసెప్షన్ నుంచి వెళ్ళే వే. ఇలా వెళ్ళే ప్రతి ఒక్కడు ఇప్పుడు నాలాగా వీడియో తీసినట్టు చూసినట్టు ప్రతి ఒక్కడు చూస్తాడు. ప్రైవసీ ఉండదు, ఆబ్వియస్లీ ప్రైవసీ ఉండదు. ప్రైవసీ కావాలి అంటే కర్టన్స్ క్లోజ్ చేయాలి. కర్టన్స్ క్లోజ్ చేస్తే ఇంకా రూమ్ తీసుకున్న ఉపయోగం ఏంటి? సో దాని బదులు వెనకాల రూమ్ అయితే తీసుకున్నాం. అరే ఏంట్రా స్విమ్మింగ్ పూల్ వెళ్ళి హ్యాపీనెస్ వ్లాగింగ్ చేయడం ఆపేసావు? అంటే ఆనందం ఆగట్లా. చూడండి అంత పెద్ద పూలు. అవును, చూడండి గైస్ ఎంత పెద్దదో. అదే చంపేయాలని చూడు. ఇప్పుడు ఏమొచ్చి పడిందిరో అనుకున్నా. సో ఇంత పెద్ద పూల్లో మనకి ఆనందం అవన్నీ ఆగవన్నమాట, చాలా బాగుంటది. సో నాలాంటి మంచి మంచి ప్రొఫెషనల్ డైవర్స్ ఉంటే నా డైవింగ్ చూపిస్తాను, నా డైవింగ్ స్కిల్ చూపిస్తే చూడండి. చూపి చెయ్యి. గాయ్స్ మర్మైడ్ వచ్చాడు సార్. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. మర్మైడ్ లాగా ఉన్నావురా లోపల. జస్ట్ నీకు అది టేల్ లేదు అంతే. సరే రా తొందరగా. ఓకే గైస్, నీ కూడా వెళ్తా. బాయ్. హాయ్ గైస్, ఇప్పుడు నీ కూడా దిగుతా. ఇప్పుడు నా ఆపిల్ వాచ్లో కొత్త ఫీచర్ నేను ఇప్పుడే చూసాను, నాకు తెలీదు. లైక్ మనం వాటర్లో ఎంత డెప్త్ వెళ్తున్నామో మీటర్స్తో మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు చూడండి 0.0 ఉంది, లైక్ 0.2 అంటే మనం డెప్త్ వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసాం కదా. సో 0.2 నుంచి మళ్ళీ 0.0కి వచ్చేసింది. సో ఎంత డెప్త్ వెళ్తున్నామో మొత్తం క్లియర్గా చూపిస్తుంది. వీడేంటో రే చచ్చిపోయావా రే. కుక్క మునిగి లేచినామంటే అట్లా అంటదిరా, అట్లాగే అన్నాం. వాటర్ లోపలికి వెళ్ళి డైవ్ చేస్తుంటే నా కళ్ళు చూడండి ఎట్లా అయిపోయినాయి. రైట్గా వాటర్ ప్రెషర్ తగులుతుంది కదా ఐస్కి, అందుకే స్పెట్స్ పెట్టుకోవాలంటారు. జుంకుక్ ఇప్పుడే పూల్ నుంచి బయటకు వచ్చేసి ఫ్రెష్ అయితే అయిపోయాం. టైం చూసుకుంటే మనకి 2:44 అయింది. మంచిగా ఎంజాయ్ చేసాం పూల్లో. ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మన రిసార్ట్లో రెస్టారెంట్ కూడా ఉంది, కానీ కొంచెం డిఫరెంట్గా బయట ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఆల్రెడీ మన రిసార్ట్లో చాలాసార్లు 2-3 టైమ్స్ మేము ముందు వచ్చామన్నమాట. అప్పుడు ట్రై చేశాను, బాగుంది. కాకపోతే కామన్గా ఎందుకు మా వాళ్ళకి కూడా ఊరు చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. గైస్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఏమా చెప్పిద్ది. We are going to restaurant to eat. ठीक से बोल. Restaurant. ठीक We है. are going to
restaurant to eat food. ఆ రెస్టారెంట్ లో అది తినడానికి వెళ్తారుగా, అది చెప్పడం అవసరం లేదు, వీళ్ళు తెలుసులే మీలాగా అందరు. सीधे तू गवार रहेगा, समझा ना? ఓకే చెప్పు, Vlog ఎట్లా పెడతాం? చెప్పండి జల్దీ బోల్. We are going to show one view on the way to the restaurant, and also we're going to show what we're going to eat at the restaurant. How to choose? ठीक है. Different గా పెట్టు. ఇక్కడ మా అన్నయ్య గారు ఉన్నారు, అన్నయ్య గాడు డ్రైవింగ్. ये मैंग्रोव्स এটা ম্যানগ্রোভস নয়, রুটস গুলো যদি বেরিয়ে থাকে ওটাকে ম্যানগ্রোভস বলে। আমি জানি না। ఏయ్ రే 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 గాయ్స్ స్నేక్ వెళ్ళిపోయింది. యా ఎంత పెద్దదో చూసావా గైస్, ఇప్పుడే ఒక పెద్ద స్నేక్ ని చూసాము. నేను మామూలుగా అదేదో కర్ర మొక్క ఏదో రోడ్డు మీద పడి ఉంది అనుకున్నా. స్లోగా మూవ్ అవుతుంది, మేము ఇలా ముందుకెళ్ళేపాటికి అటు నుంచి బండి వచ్చింది, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. అది అమ్మో, అది ఇండియన్ కోబ్రానో ఏదో అలా కోబ్రా కాదు, అనకొండా. లే కాదు, అనకొండకు మచ్చలు ఉంటాయి. ఏదో ఒక పెద్ద స్నేక్ అంటే అనకొందమ్మా, చాలా పెద్దది. సో లంచ్ కి అయితే వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. మళ్ళీ 4కి రెస్టారెంట్స్ ఉంటాయో ఉండవో తెలియదు, బట్ ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇవన్నీ వదిలేండి, పక్కన వ్యూ చూడండి. ఇది ఐలాండ్ అన్నమాట, అక్కడ హోమ్ కూడా ఉంది. హోమ్ అంటే అది హట్ 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 యాక్చువల్లీ హట్, అది హోమ్ చెప్పేసా. మనుషులకి మిస్టేక్స్ అవుతాయిరా, మిస్టేక్స్ మనుషులకి అవ్వకపోతే ఎవరికి ఇది చెప్పు. మనిషి నువ్వు మనిషి, నువ్వు మనిషి. What? Bro, what are you talking about, man? क्या रे भिक मंगिया? సో గాయస్, రెస్టారెంట్ కోసం చాలా ట్రై చేసాము, కానీ అన్నీ నచ్చట్లేదు. లైక్ KFC ఉన్నాయి కానీ ఆఫ్టర్నూన్ టైం KFC అవి తినాలనిపించాలా. మంచి స్టార్టర్ బిర్యానీ కానీ ఫుడ్ కానీ ఇట్లా ట్రై చేయాలనిపించింది, అట్లా ట్రై చేయాలనిపించింది. సో రోడ్ సైడ్ లో ఉంటారుగా అమ్మ అమ్మ. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు హాంజీ బిర్యానీ అని చెప్పేసి ఒక బిర్యానీ అయితే ట్రై చేశాను. వాళ్ళ దగ్గర వీడియో చేయడం అయితే స్ట్రిక్ట్లీ ఇల్లీగల్ అని చెప్పేసి, క్రైమ్ అని చెప్పేసి, లైక్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అక్కడ రాసున్నాయి. వాళ్ళకి తెలియకుండా నేను వీడియో అయితే తీసాను అనమాట. సో ఒక్కసారి ఆ బిర్యానీ ఎలా వేస్తున్నారు చూడండి మీరే. బిర్యానీ ప్యాకింగ్ కూడా ఫుల్ ఉంటది, ఇలా ప్యాకెట్ లో ఉన్న పడిపోతా ఉంటది అనమాట. ఇదే కాకుండా మళ్ళీ దీనిలో రైతా ఉంటది, చాలా థిక్ గా, చాలా బాగుంటది. బట్ ఆ రైతా కాస్ట్ ఎక్స్ట్రా 30 రూపీస్. మనకి విజయవాడలో అయితే 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లంచ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. లంచ్ మేము ఇక్కడే కార్లో ప్లాన్ చేస్తున్నాం అనమాట. బయట ఎక్కడ మనకి ప్లేస్ లేదు, మళ్ళీ మన రిసార్ట్కి వెళ్ళాలంటే ఇంకో 10 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. ఈ పక్కన ల్యాండ్ ఉంది కదా, ఇది మన ల్యాండే. మనం ఒక చిన్న కాదు పెద్ద రిసార్ట్ కడదామని చెప్పేసి పర్చేస్ చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా మన లంచ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆకలేస్తుంది, చెప్పలేకపోతున్నాం. బిర్యానీ టేస్ట్కి వస్తే ఇప్పుడులాగే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసాడు. అండ్ మన వెస్ట్ బెంగాల్లో ఏంటంటే బిర్యానీలో ఆలు వేస్తారు. ఆలు చూసారా ఎంత ఉందో, మన మటన్ పీస్ అంత ఉంటుంది, అదే చికెన్ పీస్ అంత ఉంటుంది. ఇక్కడ ఉన్న అన్ని బిర్యానీస్ కంటే ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. ఏం చేశాడు ఆ షర్ట్ ని? రైతా తింటూ తింటూ పడేశాడు. రైతా తింటా కొత్తదిరా, బాధ మాకు తెలుసురా. మా లంచ్ అయిపోయి ఇంటికి వచ్చేసి చిన్న రెస్ట్ తీసుకున్న తర్వాత, అంటే చిన్న పవర్ నాప్ వేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇంకోటి మనకి ఫుడ్ కోర్ట్ లాగా ఒక ఏరియా ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర కూడా బీచ్ ఏరియానే. మనం ఫుడ్ తీసుకొని ఆ పక్కన కూర్చొని తింటా ఉండొచ్చు. ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము.